అయితే వీళ్ళకి మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు యొక్క ప్రజెన్స్ ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు ఉంటుంది తప్పక. ఇది మనం పెద్దగా కన్సిడరేషన్ చేయని అవసరం లేదు. మనం ఇక నార్మల్గా ఉందని చెప్పుకోవాలన్నమాట. అలానే కుజుడు కూడా వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి 4th హౌస్ని 8th హౌస్ని చూడటం వల్ల కొన్ని విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఏ విషయాలు అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో జ్వరం, ఓకే, ఖడ్గవ్రణం, భార్య బంధు విరోధ కృతం అని చెప్పి. అంతేకాకుండా చంద్రరాశి గదిభము యక్ష రాక్షస పీడనం అంటే వీళ్ళకి శరీరానికి కొంచెం గాయాలయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి తెలియదు, అప్పటిదాకా బాగుంటాం, పేపర్ కట్, కిచెన్లో నైఫ్ తగ్గటం, అక్కడ నుంచి సీరియస్ వాళ్ళకు ఉండేదాన్ని లైఫ్ స్టైల్ని బట్టి పెద్దగా అవకాశం ఎక్కువగా ఉంటాయి. బట్ ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళ శరీరానికి వాళ్ళు బాధించే ఒక సిచ్యువేషన్స్ అయితే వస్తుంది. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగాను బంధువులతో గొడవతో పాటు యక్ష రాక్షస పీడలు, ఇది మనకి హారోస్కోప్లో కనపడదండి. అందుకని ఈ యక్ష రాక్షస పీడలు పట్టడానికి దిష్టి తీసుకోవటం కానివ్వండి, ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తుంది గురుగారు? వాళ్ళు పడుకున్నప్పుడు నైట్ టైము పిక్కలు పట్టుకొని జుమ్ జుమ్ అని లాగుతూ ఉంటాయి. ఓకే, విపరీతంగా హెడ్ఏక్ వచ్చేస్తుంది, విపరీతంగా ఆవులింతలు వచ్చేస్తాయి. ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్య కొట్టుకుంటుంటారు. ఒక వస్తువు చేతిలో టక్కని జారిపోతుంది, మొబైల్ స్క్రీన్ పగిలిపోతుంది. ఏదన్నా సంథింగ్ బ్రోకెన్గా ఉంటే ఇమ్మీడియట్లీ దాని సింబాలిక్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పడిపోతుంది.